ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. జయ శ్రీమన్నారాయణ. తిరుప్పావై 5వ పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దామా. తిరుప్పావై 5వ పాశ్రం యొక్క భావం: మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తమ మధురకు నిర్వాహకునిగా జన్మించాడు. భగవత్ సంబంధము ఎడతగనట్టి మధురకు ప్రభువే. యమునా నది తీరమందున్న గొల్ల కులమున జన్మించి ఆ గొల్ల కులాన్ని ప్రకాశింపజేసినవాడు. గొల్ల కుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమునర్చిన దామోదరుడు. వ్రత కారణముగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలను సమర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించినంతన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోవును. కావున స్వామి యొక్క తిరునామములను అనుసరించుడు. జై శ్రీమన్నారాయణ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.